జగన్ అరెస్టుపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులో జగన్ అరెస్టు కావడం ఖాయమన్నారు. ఇప్పటికే జగన్ పై ఉన్న సీబీఐ కేసులో ఫైన్ మాత్రమే పడే అవకాశం ఉందన్నారు. ఇక లిక్కర్ కేసులో మాత్రం జైలుకు పోవడం ఖాయమన్నారు. 100% అరెస్ట్ కావడం ఖాయం. 99.9 కొందరు అనుకుంటున్నారు బీజేపీ పర్మిషన్ ఇయ్యాలి. ఎందుకు ఇయ్యాలి బీజేపీ పర్మిషన్? బీజేపీని ఎందుకు అడుగుతారు చంద్రబాబు గారు? రైట్, అక్కడ కూటమిలో ఉన్నాము, ఇక్కడ ఉన్నాము, ఈ రాష్ట్రానికి ఇతోధిక సహాయం చేస్తుండు కనుక ఒకసారి చెప్తాడు కేసు పొజిషన్ ఇది, హోమ్ మినిస్టర్ చెప్తాడు, ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు. వాళ్ళు నో అనే అవకాశమే లేదు. నో అనే దే నోస్ మొన్న ఎన్నికల్లో కూడా ఆయన గురించి ఏం మాట్లాడిందో మనం చూసాము. కూటమి తరఫున వచ్చినప్పుడు మోడీ గారు కానీ షా గారు కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ లాస్ట్ వీక్ లోపల 99.9 అరెస్ట్ కావడం ఖాయం. దీంట్లో అల్టిమేట్ లబ్ధిదారు అతనే. వీళ్ళంతా నిమిత్త మాత్రులే. ఆల్రెడీ కొందరు అప్లోడ్గా మారారు, కొందరు చెప్పారు. విండి రాజకేశ్ రెడ్డి మీటింగ్ అయింది, హైదరాబాద్ లో విజయసాయి రెడ్డి ఇంట్లో ఉండేది, హోల్సేలర్లందరూ పిలిచి హయత్లో సుబ్రహ్మరెడ్డి గారి హోటల్లో డీల్ అయింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం, అక్కడ తెలంగాణలో ఎందుకండి వాళ్ళతోటి డీలుతో? ఖచ్చితంగా దీంట్లో కొత్త ఏం కాదు సార్. అల్లిబిల్లి కంపెనీలో ఏమవుతుందో కానీ అంతకుముందు గతంలో 16 నెలలు జైలుకు పోయిండు, దాంట్లో ఫైన్ పడవచ్చు. ఈ కేసులో మాత్రము లిక్కర్ కేసులో జైలుకు పోవడం ఖాయం సార్. సీబీఐ కేసులో జగన్ బెయిల్ కోసం తానే కాంగ్రెస్ అధిష్టానంతో సయోధ్య నడిపినట్లు గోనె ప్రకాశ్రావు చెప్పారు. మత పార్టీకి మద్దతు ఇవ్వనని మాట ఇచ్చాక బెయిల్ పొందారని అన్నారు. ఇప్పుడు కేసులకు భయపడే బీజేపీకే మద్దతు ఇస్తున్నారని గోనె ప్రకాశ్రావు అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు కూడా ఎన్నికల ముందు బెయిల్ వచ్చిన తర్వాత ఆ బెయిల్ ఎలా వచ్చిందంటే వాళ్ళ సతీమణి, వాళ్ళ బావగారైన షర్మిలి భర్త అనిల్ గారు ఢిల్లీకి పంపించి నన్ను సహకరించండి నా బెయిల్ కోసము, సహకరించేది ఉంటే నాకు ఏ సీట్లు వచ్చినా ఏదైనా నేను సెక్యులరు, నేను మత పార్టీల కంటే ఎన్డీఏకు నేను సపోర్ట్ చేయడం అనేది ఓపెన్గా జైలు నుంచి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చాడు. బట్ అనుకోకుండా 2014లో ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ రాలే, బీజేపీతో ఆయన కేసుల విషయంలో అయిండు. చంద్రబాబు గారు ఆ కూటమిలో మంత్రులు అయినా ఆయన సపోర్ట్ చేశాడు. ఈ రెండిట్లో ఏదో కాదు ఈ పని చేస్తున్నావు. ఈరోజు నీకు చిత్తశుద్ధి ఉంటే అయితే ఆబ్సెంట్ ఉండు, బహిష్కరించే ఎన్నికలు, లేదా ఇండియా కూటమి చేయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎక్కడ బీజేపీని క్రిటిసైజ్ చేస్తే, బీజేపీని ఎదిరిస్తే నేను జైలుకు పోతాను. దాంతో సేమ్ కేసీఆర్ 2014లో విభేదించిండు, 2018లో మోడీ లేదు గిడి లేదన్నాడు, 19లో చేశాడు. ఎప్పుడైతే జిఆర్ స్వామి 2022 వరకు ఆల్ అవుట్ అన్ని ఇష్యూలో, కాంట్రవర్సీ ఇష్యూలో కూడా ఏదైతుందో ఈ సపోర్టెడ్. ఈవెన్ అగ్రికల్చర్ బిల్లు కూడా తర్వాత విరమించుకున్నది బీజేపీ. దానికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అటు కేసీఆర్ గారు కానీ సపోర్ట్ చేశాడు. ఈ రోజు కూడా కేసీఆర్ గారు ఏ డిసిషన్ తీసుకోలే. నేను అనుకుంటా కదా అంటే ఆయన కేసులు ఆయన బిడ్డ భయానికి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతుందో వ్యక్తిగత ప్రయోజనాల కోసము ఎక్కడ జైలుకు పోతామనే ఉద్దేశంతో ఆయన కూడా ఎన్డీఏకే మద్దతు పలికే అవకాశం ఉంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నాయకత్వ లక్షణాలు ఉంటే కేసులు జానే. ఇదివరకు 16 నెలలు జైలు పోయినావు, మళ్ళీ జైలుకు పోతావు. భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు శ్రీలక్ష్మి గురించి మాట్లాడడం సరికాదన్నారు. అప్పుడు సీఎంగా ఉన్న జగన్ కు ఎందుకు చెప్పలేదని జగన్ కు లెటర్ రాశారా అంటూ ప్రశ్నించారు. టీడీఆర్ బాధ్యులు ఆస్తులను సీజ్ చేసి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. ఎమ్మెల్యేగా ఉండి తిరుపతి దేవస్థానానికి ఏదైతుందో చైర్మన్ గా ఉండి రాజారెడ్డి గారితో సన్నిహితంగా జైల్లో ఉండి ఎమర్జెన్సీలో 2 సంవత్సరాల స్కాండల్ అయిపోయిన తర్వాత ఈరోజు దీన్ని ప్రజల ముందుకు తేవడము అంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటూ ఉంటారు తెలంగాణలో. దొంగలు పడిపోయినాక కుక్కలు మరిగినట్టుంది. అంతకి లంకిని ఇంకెన్నెన్నో పదాలు అంటే రాక్షసుల పేరు ఏదైతుందో చెప్పాడు. భూములకు గుట్టలు ఏదైతుందో మింగేయడానికి అవకాశం కల్పించిందని తనే చెప్తున్నాడు. కోర్టులు కూడా జడ్జిలు కామెంట్ చేసిందని చెప్తున్నాడు. మరి అటువంటి అధికారిని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు నీకు అల్లుడు, నువ్వు సలహాదారునివి, ఎందుకు నువ్వు ఈ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళే? ఏదైనా లెటర్ రాసి కానీ రిప్రజెంటేషన్ అనేది నువ్వు చెప్పావా? అవినీతి జరిగింది. ఈ అవినీతి ఆమె ఒక్క పాత్ర కాదు. వైజాగ్లో ప్రజాప్రతినిధులు దాంట్లో పార్టీ అయ్యారు, గుంటూరులో అయ్యారు, తణుకులో అయితే ఒక మంత్రి అయ్యాడు.
బాధితులు ఉన్నారు. కొంత ప్రభుత్వ భూమి కూడా ఏదైతుందో దీంట్లో ప్రైవేటుగా చూపి కూడా ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. దుర్వినియోగం కాకుండా ఆపవలసిందిగా నేను మీ తిరుపతి ప్రెస్ క్లబ్ ద్వారా చంద్రబాబు గారికి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లక్ష్మి గారిది 1,50,000 చీర కడుతుండే అని, మరి మీకు సన్నిహితం లేకుంటే మీకు ఎట్లా సమాచారము? 11 నెంబర్ ఆఫ్ విగ్స్ కూడా చెప్పారు మీరు. 11 విగ్గులు ఉన్నాయని, ఆ విగ్గులకు ఒక్కొక్క విగ్గుకు 50 లక్షలు ఖరీదని. మరి మీకు ఎలా లేచింది అంటే వారితో మీరు ఏదైతుందో ఇక్కడ పనిచేసినప్పుడు ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉండి ఏదైనా రిప్రజెంట్ చేసా కలిసే అవకాశం వచ్చిందా?